హలో ఎవ్రీవన్. ఇవాళ మనం పాతకాలం నాటి ఒక వంటకం చూడబోతున్నాము. అదే రైలు పలారం. దీనిని బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్ అలా ఎలా అయినా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. అప్పట్లో ఇది చాలా బాగా చేసుకునేవారు. ఇప్పుడంటే మనకు స్విగ్గీ, జొమాటో, ఎక్కడంటే అక్కడ రెస్టారెంట్స్ ఇవన్నీ చాలా ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి. కాబట్టి మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఈజీగా అలా ఆర్డర్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. కావాలంటే రైల్వే స్టేషన్లో ప్రతి స్టాప్లో దిగి ఏదో ఒకటి కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది. కానీ అప్పట్లో ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేనప్పుడు, ఎక్కడైనా ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకొని తీసుకెళ్ళేవారు అని అంటారు. నాకు అది ఎంతవరకు నిజమో తెలియదు. అందుకే దీనికి రైలు పలారం అని పేరు వచ్చింది అని అంటారు. సో ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం బియ్యం పిండి వాడతాము. బియ్యం పిండి ముందు వాటర్లో ఒక 2 minutes ఉడకనివ్వాలి. దానికోసం మనం ఎంతైతే బియ్యం పిండి తీసుకుంటున్నామో దాని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ వాటర్ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అవి వేడైన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ బియ్యం పిండిని వేసుకోవాలి. అదొక 2 minutes అలాగే ఉడకనివ్వాలి. ఒక 2 minutes అంతా కలిపేలా కొంచెం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఓ 2 minutes అది వేడికి అలా కుక్ అయిన తర్వాత తీసుకొని కొంచెం కొంచెం బ్యాచులుగా ఆ పిండిని మంచి సాఫ్ట్ డవ్ లాగా తడుపుకోవాలన్నమాట. తడుపుకున్న తర్వాత దాంతో ఇలా చిన్న చిన్న బాల్స్ చేయాలి. ఈ ప్రాసెస్ చాలా ఈజీయే, కానీ ఈ బాల్స్ చేయడం ఒక్కటి టైం టేకింగ్. సో ఇంట్లో టైం పాస్కి అలా కూర్చొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మీ ఇంట్లో వాళ్ళని ఆ కొద్దిసేపు ఫోన్లు అవి ఇవి ముట్టుకోకుండా అందరు కలిసి ఇలా మాట్లాడుకుంటూ చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది. ఈ వంటకం ఈ కాలంలో చేసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే అయి ఉంటుంది. చేసే ఓపిక, టైం లేక. సో ఇలా చిన్న చిన్న బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవాలి. గిన్నెలో వాటర్ పోసుకొని ఒక జాలి ప్లేట్లో వీటిని వేసేసి మూత పెట్టి వీటిని స్టీమ్ చేసుకోవాలి. 10-15 minutesలో అయిపోతుంది. తర్వాత ఇవి ఉడికిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకునేదానికి మనం ఒక పేస్ట్ని రెడీ చేసుకున్నాం. దానికోసం నానబెట్టిన శనగపప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, అండ్ పచ్చి కొబ్బరి, దీనికి తగినంత ఉప్పు వేసుకొని మంచి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు వచ్చేలాగా. తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి, కలపడానికి వీలుగా ఉంటుంది. పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అది ఫ్రై అయినాక దీంట్లో కొంచెం పెసరపప్పు, అక్కడక్కడ క్రంచిగా తగులుతుండడానికి పెసరపప్పు వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకొని కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వన్స్ ఫ్రై అయ్యాక దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అన్నీ కలిసేలాగా మరొకసారి కలుపుకొని ఇది కూడా ఫ్రై అయ్యాక ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న నానబెట్టిన శనగపప్పు ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది వేసేసుకొని పచ్చి వాసన పోయి ఇదంతా కొంచెం పౌడర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికోసం మనం కొంచెం థిక్గా ఉన్న గిన్నె పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే అడుగంటకుండా మాడిపోకుండా ఈజీగా ఉంటుంది. సో ఇది అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, అలా వదిలేయకూడదు. అప్పుడు అంటుకొని మాడిపోయే అవకాశం ఉంది. అందుకే అప్పుడప్పుడు అలా కలుపుకుంటూ ఉండాలి. ఇది చూడడానికి లెంతీ ప్రాసెస్ లాగా అనిపించవచ్చు, కానీ ఒకసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. మనం కుడుములు ఇలాగే చేసుకుంటాం వినాయక చవితికి. సో చిన్నప్పుడైతే వినాయక చవితి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళం ఇది తినడానికి. అంత బాగుంటుంది.
కావాలని ఆ రోజు ఎక్కువ కుడుములు చేసి పెట్టుకునే వాళ్ళం. ఈవినింగ్ టైంలో వాటితోటి ఇలా స్నాక్స్ చేసుకోవచ్చని చూసారు కదా, అది టెక్స్చర్ అదంతా మారుతుంది. ఆయిల్ అంతా పైకి తేలుకొని అది పచ్చివాసన పోయి, అండ్ దీంట్లో ఉప్పు మనం ఇందాకే వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఉడకపెట్టుకున్న బియ్యం పిండి ఉండ్రాల్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అదంతా వీటికి పట్టేలాగా ఒక 5 minutes మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతా కలిసిపోయిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసి అలా ఉడకనివ్వాలి. అంతే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకో 5 minutes అలా వదిలేసి తినేయాలి. అంతే. చాలా 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 బాగుంటుంది అండ్ ఇది చాలా హెల్దీ కూడా. దీంట్లో